దాము బాలేశ్వర్ సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. తమిళనాడులో ఏఐడిఎంకేలో చీలికలు వస్తుంది. ఇది అసలు ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది రాజకీయాలపైన కావచ్చు, అధికార పక్షమైన ప్రతిపక్షం? ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా తమిళ రాజకీయాలు మొత్తం దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తమిళ రాజకీయాల మీదనే దృష్టి ఉంది. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో ఉండాలి, కానీ అది వెస్ట్ బెంగాల్లో పెద్ద జ్యూస్ లేదు, అయిపోయింది అక్కడ. సో ఇది ఇక్కడ నడుస్తూ ఉందన్నమాట. అంటే పోస్ట్ ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్లో పెద్ద ఇంట్రెస్ట్ పోయింది అందరికీ. సువేందు అధికారి వచ్చాడు, దాని తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయింది, మమతా కూడా. దాంతో అక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. కేరళలో నిజానికి డ్రామా జరుగుతుంది, కానీ కేరళ మీద కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇక్కడ ఈ డ్రామా వేరు, ఎందుకంటే విజయ్ ఉండడం, పక్కన త్రిష ఉండడం, తర్వాత ఏఐడిఎంకే, డిఎంకేలో కూడా మళ్ళీ ఉదయనిధి స్టాలిన్ హీరో ఉండడం, ఇవన్నీ మంచి సినిమాటిక్ మసాలాలు దీంట్లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మామూలుగా ఈ గవర్నర్ తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా డ్రామా థ్రిల్లర్ లాగా నడిచింది, సినిమాటిక్ గానే నడిచింది. విజయ్ రోజు ఫైల్ తీసుకొని చిన్న పిల్లవాళ్ళలాగా వెళ్ళి అక్కడ నిలబడడం, గవర్నర్ కాసేపు మాట్లాడి పంపించేయడం, ఇలాగా విజయ్ ఎక్కడ మాట్లాడకపోవడం. మామూలుగా అదే ప్లేస్ విజయ్ ప్లేస్ లో స్టాలిన్ ఉంటే ఎక్కి దిగి ఉండేవాడు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా మోడీ చేస్తున్నాడు, ఇవంతా ఉండేది. గవర్నర్ యాంటీగా పెద్ద ఉద్యమాలు చేస్తుండేవాడు. విజయ్ ఏం చేయలేదు, సైలెంట్ గా ఉన్నాడు. అది విజయ్కి హెల్ప్ కూడా అయింది, సింపతి పెరిగింది, దానివల్ల ఇదైంది. సో మొత్తానికి డ్రామాటిక్ గా స్టాలిన్ తో ఉన్న 4 పార్టీలు విజయ్కి మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ కూడా స్టాలిన్తో ఉంది, కానీ స్టాలిన్ పర్మిషన్ కానీ స్టాలిన్ చెప్పడం కానీ ఏమి చేయకుండా స్వతంత్ర నిర్ణయం తీసుకొని ముందుగానే కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తామని చెప్పేశారు. తర్వాత స్టాలిన్ ఏఐడిఎంకే, డిఎంకే కూడా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని ట్రై చేశారు. అది జరగక ఫైనల్ గా స్టాలిన్ ప్రెసిడెంట్ రూల్ని అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ మోడీ డామినేషన్ పెరుగుతుంది బీజేపీ అని చెప్పి స్టాలిన్ ఒక తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం ఈ బీసీకే, తర్వాత సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, ఈ ముస్లిం లీగ్, ఈ 3 పార్టీలు, ఈ 4 పార్టీల మద్దతు 4 రౌండ్లో 8 సీట్లు ఏతనకు వచ్చాయి. ఆల్రెడీ 112 కాంగ్రెస్తో కలుపుకుంటున్నాయి కాబట్టి 8, 120 కంఫర్టబుల్ మెజార్టీ ఉంది. అందుకని గవర్నర్ చెప్పాడు, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఏఐడిఎంకే చీలిక అనేది ఇప్పుడు వస్తున్న సంచలనం అనే వార్త. ఆల్రెడీ ఏఐడిఎంకేలో ముందు నుంచి కూడా వినపడింది, ఒక వర్గం విజయ్కి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని. అందుకని ఆ వర్గాన్ని అంతా తీసుకెళ్లి పాండిచ్చేరిలో రిసార్ట్ లో పెట్టారు. వాళ్ళ ఫోన్లన్నీ లాగేసుకొని వాళ్ళంతా అక్కడ పెట్టారు. కాంగ్రెస్ కూడా హుషారైపోయి 5 మందిని ఏఐడిఎంకే, డిఎంకే లాగేసుకుంటారేమో. కాంగ్రెస్ కూడా 2 రోజులు హైదరాబాద్ పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి డికే శివకుమార్ ఇట్లాంటి వాటిలో ఎక్స్పర్ట్ ఆయన రిసార్ట్ పాలిటిక్స్, అక్కడ బెంగళూరు తీసుకెళ్లారు. సో అలాగా ఇప్పుడు ఏఐడిఎంకే లేటెస్ట్ ఏమైందంటే నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేలు. చేసినప్పుడు ఏఐడిఎంకేలో చీలిక క్లియర్ గా కనబడింది. 17 మంది ఎమ్మెల్యేలేమో ఈయన పళనిస్వామి, ఎడప్పాడి పళనిస్వామి ఫ్లోర్ లీడర్ గా ఉండాలని సంతకాలు చేసి అసెంబ్లీ సెక్రటరీకి, ప్రోటెం స్పీకర్ కి ఇచ్చారు. మిగతా 30 మంది ఏమో వేలుమణి ఉండాలి ఫ్లోర్ లీడరు అని చెప్పి 30 మంది వేలుమణి, షణ్ముగం, సి విజయ్ భాస్కర్, ఈ 3 నాయకత్వంలో 30 మంది సంతకాలు చేసి వీళ్ళు ఇచ్చారు. అంటే 2 గ్రూపులుగా అయిపోయింది అప్పటికి, ఇప్పుడు నిన్నటికి. సో ఇప్పుడు ఏమైంది, ఈ షణ్ముగం, వేలుమణి ఆధ్వర్యంలో ఒక పెద్ద బ్యాచ్ తిరుగుబాటు చేస్తుంది. ఎవరి మీద? పళనిస్వామి మీద. ఎందుకంటే పళనిస్వామి వల్లనే ఇంత తక్కువ సీట్లు వచ్చాయి. 167 కాన్స్టిట్యూయెన్సీలు వీళ్ళు పోటీ చేశారు ఎన్డీఏలో భాగంగా. 167 చేస్తే వీళ్ళకి 47 వచ్చాయి. యాక్చువల్గా అయితే ఏఐడిఎంకి స్కోప్ ఉంది. మామూలుగానే తమిళనాడులో పాలిటిక్స్ ఎలాగ ఉంటుందంటే డిఎంకే వద్దంటే ఏఐడిఎంకి, ఏఐడిఎంకి ఈ 2 ఉండేవి. ద్రవిడియన్ పార్టీస్ యాంటీ ఇన్కంబెన్సీ ఒకదానికొకటి తీసుకునేవి. సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయి. ఇప్పుడు కూడా అలా వచ్చుండేది, గట్టిగా చేస్తుంటే విజయ్ది నిజానికి మనం బలహీనపడడం వల్లే విజయ్ బలపడ్డాడు తప్ప విజయ్కి ఏమంత బలం లేదు. విజయ్ పెద్ద కష్టపడలేదు, డబ్బులు పంచలేదు. విజయ్ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవడోడు అనామకులు, చిన్న వాళ్ళు ఏమి పెద్ద ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కూడా కదా. 107 మంది గెలిస్తే 73 మంది కొత్త వాళ్ళు, ఎక్కువగా ఐఐటి చదివిన వాళ్ళు, పిహెచ్డి గ్రాడ్యుయేట్స్, దాదాపు 40 మందికి పైన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు దాంట్లో.
సో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 40 మంది పైన ఉన్నారంటే మనం ఊహించుకోవచ్చు. అంటే కొత్త డాక్టర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, లాయర్లు, ఇలా ఐఐటి చదివిన వాళ్ళు ఇలాగా వచ్చారు. సో మనం ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు ఎక్కువగా పళనిస్వామి మీదనే వీళ్ళకి కోపం ఉంది. పళనిస్వామి ఉన్న డిస్ట్రిక్ట్ సెక్రటరీలతో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా 50% డిస్ట్రిక్ట్ సెక్రటరీలు పళనిస్వామికి యాంటీగా ఉన్నారు. అంటే హోల్ పార్టీ అడ్డంగా కూడా కాదు, సగం కూడా కాదు. అదే అందుకంటున్నారు దాదాపు 64% యాంటీగా ఉన్నారు. ఓన్లీ 17 మంది మాత్రమే ఉన్నారు. 60% పైన పళనిస్వామికి యాంటీ అయిపోయారు. మామూలుగా అయితే మనకి డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా అంటారు. ఇది 10th షెడ్యూల్లోనూ ఏర్పడింది. ఫిరాయింపుల చట్టం అంటాం తెలుగులో. ఈ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఒక పార్టీలో 2/3 లోపల కానీ వెళితే ఫిరాయింపుల చట్టం ప్రకారం నేరం అది. ఇక్కడ చూసాం కదా, బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది కాంగ్రెస్లకు వెళ్తే ఫిరాయింపు చట్టం తప్పించుకోవడానికి మేము అసలు కాంగ్రెస్లకు వెళ్ళలేదని వీళ్ళు ప్రకటించారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అది కాదు. వాళ్ళు బయటకు వచ్చి డైరెక్ట్ గా గవర్నమెంట్ లో చేరాలని కదా వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడంటే వీళ్ళేమి మినిస్టర్లు ఏమి ఇవ్వలేదు. మినిస్టర్లు ఇచ్చినప్పుడే ఏమి కాలేదు. చంద్రబాబు మినిస్టర్లు కూడా ఇచ్చాడుగా. జగన్ 67 మందిని 23 మందిని లాక్కున్నాడు అప్పుడు. సో అందులో కొంతమందికి మినిస్టర్లు కూడా ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు ఎందుకు ప్రతిపక్షంగా ఉంటాం, మనం చేసేది ఏమి లేదు, విజయ్కి ఎలాగో కావాలి, మద్దతు కావాలి. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ కాదు కదా విజయ్ది. 4 పార్టీల్లో ఏ ఒక పార్టీ బయటకు వెళ్ళినా విజయ్ది కూలిపోతుంది. అందుకని మనం మద్దతు ఇస్తే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, మనకు కూడా పదవులు ఉంటాయి గవర్నమెంట్ లో అనేది వీళ్ళ వాదన. సో దాన్ని పళనిస్వామి ఒప్పుకోవట్లేదు. అందుకని ఇప్పుడు చీలిపోయే పరిస్థితి కనబడుతుంది. ఆల్రెడీ టీవీకే సెక్రటరీ, పార్టీ సెక్రటరీ ఆనంద్ కూడా వెళ్ళి వాళ్ళ షణ్ముగాన్ని వాళ్ళని కలిశాడు. సో వాళ్ళు రేపు ఫ్లోర్ టెస్ట్ జరగబోతుంది కాబట్టి ఈ లోపల వాళ్ళు ఇంకొక 2 కావాలి. వాళ్ళకి 30 మంది ఉన్నారు. 2/3 అంటే 32 మంది ఉండాలి. యాంటీ డిఫెక్షన్ లాని ఎస్కేప్ కావాలంటే 32 మంది ఉండాలి. కాబట్టి ఇంకొక 2 లాక్కోవడం పెద్ద కష్టం కాదు. 32 మంది రేపు చీలిపోయి మాదే అసలైన పార్టీ అని చెప్పి వాళ్ళు రేపు అసెంబ్లీ సెక్రటరీకి, ప్రోటెం స్పీకర్కి ఇస్తారు సంతకాలు చేసి. సో మేమే ఏఐడిఎంకేని. అట్లాగే ఎన్డీఏ నుంచి కూడా వాళ్ళు బయటకు వస్తున్నట్టు డిక్లేర్ చేస్తారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మేము విజయ్కి మద్దతు ఇస్తున్నామని రేపు ప్రకటిస్తారనేది ఇప్పుడు వస్తున్న వార్త. విజయ్కి కూడా అది కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే అప్పుడు విజయ్కి అసెంబ్లీలో 150 సీట్లు మెజార్టీ ఉంటుంది. రేపు స్టాలిన్ ఎదుర్కోవడానికి కూడా విజయ్కి స్ట్రెంగ్త్ ఉంటుంది. రెండోది ఏంటంటే, విజయ్ పాటిల్ ఇందాక చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు లేరు. 73 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లేరు. ఇప్పుడు ఈ షణ్ముగం కానీ, వేలుమణి కానీ, విజయ్ భాస్కర్ వీళ్ళందరూ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు, పార్టీలో అనుభవం ఉన్నవాళ్ళు. రెండోది వీళ్ళకి నెట్వర్క్ ఉంది, బలంగా ఉంది, మీడియా పట్టు ఉంది. ఇవన్నీ లేకుండా డిఎంకే లాంటి పార్టీని ఎదుర్కోవడం విజయ్కి చాలా కష్టం. ఎందుకంటే డిఎంకేకి గ్రాస్ రూట్స్ లెవెల్లో మంచి ఆర్గనైజేషన్ ఉంది, పట్టు ఉంది, పార్టీ స్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంది. బ్యూరోక్రసీ మీద, ఎందుకంటే తమిళనాడులో స్ట్రాంగ్ బ్యూరోక్రసీ ఉంటుంది. స్ట్రాంగ్ బ్యూరోక్రసీ మీద పట్టు ఊరుకు ఉంటుంది. మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన విజయ్కి ఎటువంటి అనుభవం లేదు కాబట్టి ఇతన్ని ఏడిపించాలనుకుంటే వాళ్ళు ఏడిపించగలరు. ఫైల్ మీద త్వరగా సంతకం చేయరు, ఏదో కొర్రీ పెడతా ఉంటారు, స్లో ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. విజయ్ దాన్ని ఎలా డీల్ చేయాలి, హార్ష్గా ఉంటే ఒక ప్రాబ్లము, సైలెంట్గా ఉంటే పనులు కావు. ఇలాగా వాళ్ళు బ్యూరోక్రసీతో ఏడిపించగలరు. సో ఇవన్నీ ఎదుర్కోవాలంటే బలమైన ఒక ఇది రావాలి. బలమైనది ఏది విజయ్కి లేదు ఇప్పుడు. సో అందుకని విజయ్ కూడా ఏఐడిఎంకేది వస్తే కలుపుకుందామని ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. కాకపోతే వాళ్ళు వచ్చి విలీనం అవుతారా, లేకపోతే గవర్నమెంట్లో ఫామ్ చేసి మేము కూడా గవర్నమెంట్లో ఉంటామంటారా? బీజేపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళకేమి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ కూడా ఒక కండిషన్ ఏం పెట్టింది విజయ్కి, నువ్వు బీజేపీతో ఉండద్దు, ఏ రకంగానూ మత శక్తులకి నువ్వు ఇది చేయొద్దు, కల్పించద్దు, అట్లుంటేనే మేము మద్దతు ఇస్తామని కండిషనల్ సపోర్ట్ కాంగ్రెస్ది. సో విజయ్ కూడా అట్లాగే ఉన్నాడు. అందుకనే రాహుల్ గాంధీని కూడా పిలిచాడు విజయ్. సో కాబట్టి రేపొద్దున ఏఐడిఎంకే ఈ చీలిక వర్గం కూడా ఎన్డీఏ నుంచి బయటకు వస్తే విజయ్ కూడా ఓకే చేసే అవకాశం ఉంది. లేదు విజయ్ ఏమనుకుంటున్నా అంటే అందరి దగ్గర రాజీనామాలు చేయించి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్తే ఇంకా బెటర్ కదా అని, అంటే తన పార్టీ ద్వారా విజల్ గుర్తుతో వెళ్తే బాగుందని విజయ్ ఉన్నాడు.
కానీ వాళ్ళు అది చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళు మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు కదా. అవును. వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గెలిపించానంటే జనానికి ఎలా ఉంటది? నిన్ను గెలిపించింది ఏఐడిఎంకే పార్టీలో, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఆ పార్టీలో చేరి నన్ను గెలిపించమంటే మేమెందుకు గెలిపించాలనేది ఉండొచ్చు ప్రజలకి. ఈజీ. కాబట్టి అందుకని వాళ్ళు ఏమంటే ఆ పని చేయకపోవచ్చు, గవర్నమెంట్ లో జాయిన్ అవుతాం మేము, ఏఐడిఎంకే మద్దతు ఇస్తామని అనొచ్చు. విజయ్ కూడా అప్పుడు ఇది మంచిది కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే వీళ్ళ మద్దతు తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే బెటర్ అని విజయ్ కూడా అనుకోవచ్చు. అది కానీ జరిగితే మాత్రం తమిళనాడులో మరొక సంచలనం జరిగిందని చెప్పొచ్చు. అంటే ఈజీగా ఆ చీలిక మాత్రం విజయ్కి ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ.